దర్శనం ఎట్లయింది? ఈసారి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఈ గోల్కొండ భవనాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫస్ట్ తొలి బేస్తవారం కూడా ఇంత క్రౌడ్ ఉండేది కాదు గతంలో. ఇప్పుడు చూసినట్టయితే చాలా క్రౌడ్ ఉంది. అమ్మవారి దర్శనానికి కూడా బోనాలకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటర్ సప్లై కానీ మెడికల్ అవి కూడా పెట్టారు. అన్ని విధాల సౌకర్యాలు చాలా బాగున్నాయి. అందరూ కూడా సకాలంలో చల్లగా ఉండాలని నేను అమ్మవారికి బోనం సమర్పించాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈసారి అంటే కొంతమంది శివశక్తులు ఏమంటారంటే మమ్మల్ని బయటనే ఆపేస్తున్నారు, మాకు సరైన ఏర్పాట్లు లేవు, మాకు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అది మీరు కూడా ఆలోచించాలి. ఒకరు ఇద్దరు అయితే మేనేజబుల్ అండి. ఇక్కడ చాలా వందలవాదిగా క్రౌడ్ వస్తున్నారు. కొంత ముందుగా వచ్చిన వాళ్ళని పంపించారు. మనం ప్రతిసారి గవర్నమెంట్ కూడా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హ్యూజ్ క్రౌడ్ వచ్చినప్పుడు అందరినీ మేనేజబుల్గా ఒకరి తర్వాత ఒకరిని పంపించాలి. మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఈసారి అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఈసారి అమ్మవారిని నేను ఏం కోరుకున్నానంటే రాష్ట్రం అంతా సురక్షితంగా ఉండాలి, ఎలాంటి వ్యాధులు బారిన పడకుండా అమ్మవారు మళ్ళీ ఏడాది వరకు అందరినీ చల్లగా చూడాలి. పాడి పంట గొడ్డు గోద పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.